ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతోనే పార్టీలో చేరానని, తనకు చేరికపై జీవన్ రెడ్డికి సమాచారం ఇవ్వడంలో జాప్యం జరిగి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. పార్టీ మారటం తప్పేమీ కాదన్నారు ఆయన. గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరి అభివృద్ధి చేసుకున్నారని గుర్తు చేశారు. ఇప్పుడు అదే తరహాలో జగిత్యాల అభివృద్ధికి కృషి చేస్తానంటున్నారు ఆయన. కార్యకర్తలు తనతో కలిసి నడవాలని పిలుపునిచ్చారు. పనిచేయడానికి శ్రీనివాస్ యాదవ్ గారు కావచ్చు, మల్లారెడ్డి గారు కావచ్చు, చెప్పుకుంటూ పోతే చాలా మంది తెలుగుదేశంలో గెలిచి దయాకర్ రావు గారు వీళ్ళందరూ, అట్లనే కాంగ్రెస్ పార్టీలో గెలిచి సరితమ్మ కావచ్చు, రోహిత్ రెడ్డి కావచ్చు, సుధీర్ రెడ్డి, చాలా మంది కాంగ్రెస్ లో గెలిచి కూడా మన ముఖ్యమంత్రి గారితో అప్పుడు కేసీఆర్ గారితో కలిసి పనిచేశారు. ఇప్పుడు అప్పుడు ఎట్లయితే వారు వచ్చి మనతో కేసీఆర్ గారితో పనిచేసారో, ఇప్పుడు లబ్ధి పొందినరో, ఆ నియోజకవర్గాలు అభివృద్ధి చేస్తున్నారో, మనం కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారితో ఆ మంత్రివర్గంతో కలిసి పనిచేస్తే ఇలా అభివృద్ధి చేసుకోవచ్చు, మన కార్యకర్తలకు ఏమైనా సమస్యలు ఉన్నా కానీ తీర్చుకోవచ్చు అనే భావనతో నేను వారికి దగ్గరైన విషయం మీకు తెలియజేస్తున్నా. ఇది కొందరికి బాగా అనిపించవచ్చు, నేను అందరికి ముందు చెప్పనందుకు. అల్లొక్కసారి కూడా ఈ విషయంలో మీ అందరికీ కూడా అన్యదా భావించద్దు. ఎందుకంటే కొంత కలిసి పనిచేద్దాం అని లేటని నేను తెలియబోతున్నా ఈ విషయంలో అన్నారు. బట్ అక్కడ సీనియర్ నాయకులకు సమాచారం ఇవ్వడంలో కొంత లోపమైందని చెప్పి సీఎం గారే, పిసిసి అధ్యక్షుడు కూడా వారు పెట్టిన ప్రెస్ మీట్ విన్నారు. దాని గురించి మళ్ళీ మాట్లాడే అవసరం లేదు. అప్పుడే చెప్పాను అభివృద్ధి గురించి, రుణమాఫీ గురించి 6 గ్యారెంటీలు చెప్తాను. దాంట్లో జగిత్యాల ఎమ్మెల్యే ఇతరు కలిసి పనిచేస్తారని చెప్పి అందరూ చెప్పిన తప్పకుండా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తే మనకు అన్ని విధాలు కూడా పట్టణ అభివృద్ధి కావచ్చు, అదేవిధంగా మనతో పనిచేసిన వాళ్లకు న్యాయం జరుగుతుంది కూడా నేను అన్ని విధాలు భావించిన. ఫోన్లో ఇంటర్నెట్ ఎక్కువ మాట్లాడినా నేను వచ్చిన తర్వాత మనం అందరం కూడా రెగ్యులర్ కలవచ్చు. నేను మాట్లాడుతున్న అందరూ కూడా ముఖ్య నాయకులు వస్తే మీ అందరితో పర్సనల్గా ఎన్నోసార్లు ఫోన్లో మాట్లాడినాం, ఎన్నోసార్లు కలిసి ఛాయ్ తాగినాం, తిరిగినాం, కలిసి భోజనం చేసినాం. మనం 9 గంటలకు నేను వచ్చినా 9 గంటలకు మీరు వచ్చారు. కాబట్టి అంత కుటుంబ సభ్యులాగా ఎవరు అన్యదా భావించద్దు. ఒకరు లేకుంటే అతను ప్రయాణించిన వాళ్ళు వారు చూసుకోవచ్చని వ్యక్తిగతంగా ఆరోపణలు నేను ఎవరు మీద చేయదలుచుకోలే, నా మీద కూడా చేసుకుంటా లేదని చెప్పి కోరుతా ఉన్నా. ఇప్పటికిప్పుడే మనం కండలు మార్చుకునేది లేదు. కానీ నాతో పాటు కలిసి పయనిస్తే ఖచ్చితంగా మీకు అండగా ఉంటా. ఎందుకంటే ప్రభుత్వంతో మనం చదువు ఉంటేనే, ఘర్షణ లేకుంటేనే అంత మనం అభివృద్ధి చేసుకోవాలని భావన నాకు ఉన్నది. ఉదాహరణకు మన అంబర్పేటలో రోడ్ వేసుకుంటే పూర్తి కాలే, అది చేసుకోవచ్చు. ఓ రోడ్డు మొదలు పెట్టుకోవచ్చు. మనం అవన్నీ కూడా అభివృద్ధి విషయాల్లో వాగ్దానాలు తీసుకున్నాం, ఇండ్ల విషయంలో వాగ్దానాలు తీసుకున్నాం. లేకపోతే మన గృహలక్ష్య పథకం మనం ఇచ్చినాయి ఆగిపోతే వాళ్ళు కొంత అధికార పార్టీలు ఉన్న వాళ్ళు వేరే ప్రపోజల్ చేస్తే, అధికారులు వేరే ప్రపోజ్ చేస్తే మనకి ఇబ్బంది అవకాశం ఉంటుంది. అన్నీ కూడా చాలా ఆలోచించి కొంత నిర్ణయం తీసుకోవడం జరిగింది. వ్యక్తిగతంగా గురించి చాలా మంది చాలా మాట్లాడుతూ ఉంటారు, మీ అందరికీ తెలుసు. అంతా లాలించుకోవాల్సిన అవసరం నాకు లేదని కూడా మరొకసారి తెలియజేస్తూ, ఈ సందర్భంలో మీ అందరూ కూడా సహకరిస్తారని చెప్పి భావిస్తూ నేను మీ అందరికి మరొకసారి. ఇంకా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, సంజయ్ కుమార్ ఇటు కాంగ్రెస్ లో చేరినప్పటి నుంచి కూడా జీవన్ రెడ్డి అలకపూరారు. అసలు కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? జగిత్యాల నియోజకవర్గము ప్రస్తుతము ఇటు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఇటు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ల మధ్య ఇటు వివాదాలకు నెలకొన్నదని చెప్పుకోవచ్చు. ఇటు తనకు కనీస సమాచారం ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ లోపల సంజయ్ కుమార్ చేరడాన్ని తప్పుపడుతూ అయితే జీవన్ రెడ్డి అలకపోయినటువంటి నేపథ్యం లోపల ఈ పంచాయతీ ఇటు ఢిల్లీ పెద్దల వరకు వెళ్ళి ఇటు ఇప్పుడు జీవన్ రెడ్డి స్తబ్దుగా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ గతం లోపల కూడా ఇటు ఏదైతే ఇటు బిల్లులు సంబంధించి అది ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి, తర్వాత ఇటు కేసీఆర్ పేరు మీద కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల గురించి, బిల్లుల గురించి చాలా సార్లు కూడా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం లోపల ఇటు మొరపెట్టుకున్నా కానీ ఆ బిల్లులు శాంక్షన్ కాకపోవడంతో ఇటు స్తబ్దుగా ఉన్నాడు సంజయ్ కుమార్. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తనకు గత 5 ఏళ్ల లోపల ఇటు డబుల్ బెడ్రూమ్లకు ఇళ్లకు సంబంధించినటువంటి బిల్లులు రావాలని చెప్పి రేవంత్ రెడ్డి గారిని కలిసి ముఖ్యమంత్రిని అభ్యర్థించడంతో వెంటనే
ఇటు సగం డబ్బులు కూడా ఇవ్వడంతో ఇటు అభివృద్ధికి కలిసి రావాలని చెప్పి రేవంత్ రెడ్డి కూడా సంజయ్ కుమార్ ను కోరడం జరిగింది. అయితే పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు ఇది కోరినా కానీ పార్లమెంట్ ఎన్నికల ముందు వస్తే బాగుండదు అనేటువంటి నేపథ్యం లోపల ఇటు సంజయ్ కుమార్ స్తబ్దుగా ఉన్నారు. ఇప్పుడు ఇటు మొన్న ఇటీవల కాలం లోపల ఇటు రేవంత్ రెడ్డిని కలిసేటువంటి సందర్భం లోపల అభివృద్ధి కోసము కలిసి రావాలని చెప్పి తెలపడంతో అయితే వెంటనే స్పందించినటువంటి సంజయ్ కుమార్ నాకు అభ్యంతరం ఏం లేదు పార్టీలో చేరడానికి అని చెప్పడంతో వెంటనే కాంగ్రెస్ పార్టీ లోపల చేరడం అయిపోయింది. అయితే కనీసం తనకు కనీస సమాచారం లేకుండా సంజయ్ కుమార్ ని ఏ విధంగా చేర్చుకుంటారు, నేను ఎన్ని రోజుల నుంచి సీనియర్ లీడర్ గా ఉన్నాను అని చెప్పి జీవన్ రెడ్డి కూడా అలగబడినటువంటి పరిస్థితి లోపల ఇప్పుడు సంజయ్ కుమార్ అటు బీఆర్ఎస్ క్యాడర్ ఇటు కాంగ్రెస్ క్యాడర్ ఇద్దరికి కూడా దగ్గరయ్యేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే బీఆర్ఎస్ క్యాడర్ కూడా సంజయ్ పైన కనీసం తమకు సమాచారం ఇవ్వకుండానే కాంగ్రెస్ పార్టీలోకి ఎలా పోతారు అనేటువంటి గుర్రుగా ఉన్నటువంటి నేపథ్యం లోపల ఇటీవల కాలం లోపల ఇటు టెలి కాన్ఫరెన్స్ లోపల కాల్స్ మాట్లాడడం జరుగుతుంది. అయితే జగిత్యాల ప్రాంత అభివృద్ధి తనకు ముఖ్యమని చెప్పి అభివృద్ధి కొరకే తాను ముఖ్యమంత్రి గారిని కలిశానని చెప్పి అయితే గతం లోపల కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ లోపల గెలిచినటువంటి ఎమ్మెల్యేలు తమ ప్రాంత అభివృద్ధి కోసము ఇటు బీఆర్ఎస్ పార్టీలో చేరారు కేసీఆర్ ఆధ్వర్యం లోపల. ఇప్పుడు తను కూడా జగిత్యాల ప్రాంత అభివృద్ధి జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి తన ధ్యేయం కాబట్టి ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ లోపల చేరితే ఎలా తప్పుపడతారు, దాన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదు, అందరూ కూడా నాతో కలిసి రావాలని చెప్పి ఇటు బీఆర్ఎస్ శ్రేణులకు కూడా తెలుపుతున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలను కూడా కలుపుకోవడానికి నాకు అభ్యంతరం లేదు కాబట్టి ఆ బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ కూడా మొత్తం తనతో కలిసి రావాలి. ఎందుకంటే గతం లోపల ఇటు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం కావచ్చు లబ్ధిదారుల కోసం ఎంపిక లోపల తన ప్రమేయం ఉన్నది కాబట్టి మళ్ళీ మీరు రాకపోతే ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఆగిపోతాయి, ప్రాంత అభివృద్ధి ఆగిపోతాయి కాబట్టి తనతో కలిసి రావాలని చెప్పి అయితే కార్యకర్తలను కోరుతున్నారు. ఈ నేపథ్యం లోపల ఇప్పటికే రాజకీయాలు అయితే స్తబ్దుగా ఉన్నటువంటి నేపథ్యం లోపల ఇటు సంజయ్ కుమార్ వెంట ఎంతమంది నడిచేస్తారు అనేటువంటిది రేట్ చూడాలి మనకు రేణుశ్రీ. రైట్.